హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే ఒక్కరోజు కంప్లీట్ అయింది. అండ్ ఈ ఒక్క రోజులో సన్ రైజ్ హైదరాబాద్ కొన్ని మైండ్ బ్లాక్ పర్చేజెస్ అయితే చేసింది. సో మనం ఎవరు ఊహించని కొందరినైతే కొనింది. అండ్ ప్లేయింగ్ 11 కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఆ ప్లేయింగ్ 11 చూద్దాం ఇప్పుడు. సో ఎస్ఆర్హెచ్ యాక్షన్లో మంచి ప్లేయర్స్ని కొన్నదని భావించిన వారు, లేకుంటే యాక్షన్ ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఎర్లీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఒక 5గురిని రిటైన్ చేసుకుంది. 75 కోట్లు పెట్టేసింది వాళ్ళకి. అండ్ మంచి దిమ్మ తిరిగే బ్యాట్స్మెన్ వచ్చారు, హెన్రిచ్ క్లాసెన్ అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ముగ్గురు అయితే సూపర్ తుఫాన్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అండ్ ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్. ప్యాట్ కమిన్స్ కూడా ఫాస్ట్ బౌలర్. సో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఆల్రెడీ ఉన్నారు. అండ్ ఒక వికెట్ కీపర్ అండ్ ఒక తుఫాన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు అండ్ ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు. సో ఇలాంటి టీంతోని యాక్షన్లోకి వెళ్ళింది సన్ రైజ్ హైదరాబాద్. సో ఇంకా చాలామంది ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళందరినీ తీసుకోవడానికి డబ్బు అయితే లేదు. సో ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ కాగానే మహమ్మద్ షమీ. సో ఫస్ట్ మనం ఎవరిని కొన్నారో చూసి ప్లేయింగ్ 11 కూడా క్లియర్గా మాట్లాడదాం. సో మహమ్మద్ షమీని కొన్నారు, 10 కోట్లు పెట్టారు. సో ఇక్కడే అర్థమైపోయింది ఏంటంటే భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజ్ ఇద్దరిని కూడా వదిలేస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది. సో మహమ్మద్ షమీ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ ఓవర్లో స్వింగ్ చేస్తాడు, షివర్లో ఇతడు యార్కర్ వేస్తాడు అండ్ బౌన్సర్ వేయగలడు, స్లో బాల్ వేయగలడు. మహమ్మద్ షమీ ఒక అద్భుతమైనటువంటి బౌలర్. గుజరాత్ టైటాన్స్కి ఎన్నో విజయాలు అందించిన మహమ్మద్ షమీ ఇంజురీతో ఉన్నాడు యాక్చువల్గా. సో అతడు ఇంజురీతో వచ్చాడు, 10 కోట్లు అయితే అతనికి పెట్టారు. సో ఇది ఒక ఫెంటాస్టిక్. ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ ఉన్నారు, వాళ్ళకు మహమ్మద్ షమీ తోడయ్యాడు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో సన్ రైజ్ హైదరాబాద్ సూపర్గా సెట్ అయిందని చెప్పొచ్చు. ఆ వెంటనే హర్షల్ పటేల్ని కొన్నారు, 8 కోట్లు. సో ఇదొక మైండ్ బ్లాక్ పర్చేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హర్షల్ పటేల్ ఒకప్పుడు అద్భుతంగా వేసేవాడే, ఇప్పుడు కూడా వేస్తాడు. ఇతని స్పెషాలిటీ పేస్ వేరియేషన్స్. సో ఇతడు అనూహ్యంగా స్లో బాల్స్, ఫాస్ట్ బాల్స్ వేస్తాడు. మిడిల్ ఓవర్స్లో చక్క ఓవర్లని కంప్లీట్ చేస్తాడు. ఒక నమ్మదగ్గ బౌలర్. రన్ రేట్ పెరిగేలా చేస్తాడు, వికెట్స్ తీస్తాడు. సో ఇతడు ఒక తెలివైన బౌలర్ అని చెప్పొచ్చు. కానీ ఈ మధ్య అంతలా రాణించట్లేదు. సో ఇతన్ని వదిలిపెట్టేస్తారు అన్ని టీమ్స్. మొత్తానికైతే 8 కోట్లు హర్షల్ పటేల్కి పెట్టారు. మరొక ఫాస్ట్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, మహమ్మద్ షమీ మరియు హర్షల్ పటేల్. ఈ విధంగా 4 ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో హర్షల్ పటేల్ని కొనడంతోనే ఫిక్స్, భువనేశ్వర్ కుమార్ని అండ్ నటరాజ్ అని తీసుకోబోట్లేదని ఫిక్స్ అయితే అయిపోయింది. సో మొత్తానికి ఫాస్ట్ బౌలర్స్గా ఈసారి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసేదైతే ప్యాట్ కమిన్స్ అండ్ మహమ్మద్ షమీ, వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి. అండ్ మిడిల్ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, వీళ్ళు పేస్ వేరియేషన్తోనే ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి హర్షల్ పటేల్ రాణిస్తే కొంచెం బ్యాటింగ్ కూడా చేస్తాడు అండ్ ఒక క్లెవర్ బౌలర్ అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే పేస్ వేరియేషన్స్ ఉన్న హర్షల్ పటేల్ని 8 కోట్లు పెట్టి కొన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న సమస్య 45 కోట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకొక పర్చేజ్ అయితే ఎవ్వరు ఊహించని అన్ఎక్స్పెక్టెడ్, ఇషాన్ కిషన్ను 11 కోట్ల 25 లక్షలు పెట్టారు. సో ఇది చాలా డేంజర్గా పరిణమించే అవకాశం ఉంది. అండ్ ఇషాన్ కిషన్ కూడా మీరు చూసుకుంటే ఒక తుఫాన్ బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్ అంటేనే తుఫాన్ బ్యాటింగ్కి మారుపేరుగా తయారైంది అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్తోని. సో వాళ్ళిద్దరు అవుట్ అయిన వెంటనే సో వాళ్ళ తర్వాత థర్డ్ డౌన్లో పంపిస్తారు మ్యాక్సిమం ఇషాన్ కిషన్ని. సో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే అండ్ ఇతను వికెట్ కీపర్. ఆల్రెడీ 23 కోట్లు పైన పెట్టి మనకు హెన్రిచ్ క్లాసెన్ని రిటైన్ చేసుకున్నారు. సో అతడు ఒక బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్, ఇతడు ఒక వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. సో ఇక్కడ కాస్త తేడా అనిపించింది నాకు. ఒక వేరే పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా రీసెంట్గా పెద్ద ఫామ్లో లేడు, కాకపోతే ఒక విస్ఫోటకర బ్యాట్స్మెన్. సో ఒకవేళ సెట్ అయ్యేది ఉంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ చుక్కలు చూపిస్తారు బ్యాట్స్మెన్ బౌలర్స్కి. సో మొత్తానికైతే ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నేనైతే ఆశ్చర్యపోయా ఇషాన్ కిషన్ని కొనడంతో. సో ఇతడు ప్లేయింగ్ 11లో ఎక్కడుంటాడో ప్లేయింగ్ 11 వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. సో ఆల్రెడీ మనకు 4-5 బ్యాట్స్మెన్ వచ్చేసారు, 5 సూపర్ బ్యాట్స్మెన్ వచ్చేసారు అండ్ అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ మొత్తం సెట్ అయిపోయింది. మొత్తం 20 మంది ప్లేయర్స్ని కొనాలి టీం అన్నప్పుడు. అండ్ నెక్స్ట్ చూస్తే స్పిన్ బౌలింగ్లో చాలా వీక్ ఉంది ఎస్ఆర్హెచ్ అని చెప్పి ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో స్పిన్ బౌలింగ్ను బలోపేతం చేయడానికి రాహుల్ చహార్ రాగానే అతని వెంటపడి మరీ కొనింది కావ్య మేడం అండ్ డానియల్ వెటరీ. ఇద్దరు కూడా ఇతనికి 3 కోట్ల 20 లక్షలు పెట్టి రాహుల్ చహార్ని తీసుకున్నారు. మీరు చూస్తే రాహుల్ చహార్ కూడా ఒక మిస్టరీ స్పిన్నర్. సో ఒక మంచి స్పిన్నర్ అండ్ ఇండియన్ కావడం ఇంకా స్పెషల్. ఎందుకంటే ఇండియా ప్లేయర్స్కి
ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫారిన్ ప్లేయర్స్ ఆల్రెడీ ముగ్గురున్నారు. అండ్ కాబట్టి ఫారిన్ ప్లేయర్‌ని తీసుకుంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో, రాహుల్ చహార్‌నైతే తీసుకున్నారు. 3,20,00,000 ప్రతి మ్యాచ్‌లో ఇతన్ని ఆడిస్తారు. ఇతడు కూడా ఒక మిస్టరీ స్పిన్నర్ అండ్ ఫెంటాస్టిక్ ఫీల్డర్. సో, ఇది కూడా నాకు చాలా సాటిస్ఫై అనిపించిన పర్చేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్న కొద్ది డబ్బులో వేరే ప్లేయర్స్ రారు. రాహుల్ చహార్‌కి ట్రై చేశారు, తీసుకున్నారు. యాక్చువల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే హర్షదీప్ సింగ్ అండ్ రిషబ్ పంత్ కూడా వెళ్ళింది. అక్కడ కూడా నేను ఆశ్చర్యపోయాను. ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కి అండ్ హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్ కూడా దాదాపు 18-20 కోట్ల వరకు వెళ్ళారు వీళ్ళకి. సో, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లియర్ ఇంకో వికెట్ కీపర్ కమ్ ఫాస్ట్ ఒక బీభత్సమైన ప్లేయర్‌ని తీసుకుందామని ఫిక్స్ అయ్యారు సన్‌రైజర్స్ హైదరాబాద్. సో, రాహుల్ చహార్ కొన్నారు. అండ్ ఇంకొక స్పిన్నర్ ఆడమ్ జంపా. సో, ఇతడు ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. 2,40,00,000కి ఆడమ్ జంపాను కొన్నారు. సో, మొత్తానికి 10 మంది టీం అయితే ఎస్ఆర్‌హెచ్ దగ్గర ఫిక్స్ అయింది. మినిమమ్ ఇంకా 10 మందిని కొనాలి. 10,15,00,000 మాత్రమే ఉంది. సో, ఇక నుంచి నాకు తెలిసి అబ్దుల్ సమద్‌ని ఒక ఆర్‌టీఎం చేసే ఛాన్స్ ఉంది. అతడు ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్, ఆర్‌టీఎం ఉంది ఎస్ఆర్‌హెచ్ దగ్గర. అతన్ని చేసే ఛాన్స్ ఉంది. సో, రాహుల్ చహార్, ఆడమ్ జంపా లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. సో, ఇదంతా టీం ఇప్పుడు ఎలా ఉంటుంది ప్లేయింగ్ 11 అనేది ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో, ఓపెనర్‌గా అయితే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. మీకు తెలుసు ఇదంతా విస్ఫోటకరమైనటువంటి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. సో, ఒకవేళ వీళ్ళు త్వరగా అవుట్ అయినట్లయితే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. సో, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. ఆ జోష్ ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు ఇషాన్ కిషన్‌ని కొన్నారు. సో, ఇతడొస్తాడు. సో, ఇషాన్ కిషన్ సహజంగానే ఫస్ట్ పవర్ ప్లేలో ఒక చెలరేగి ఆడే ప్లేయర్. అతన్ని ఎలాగూ కంట్రోల్ చేయలేం ఆ రేంజ్‌లో. ఈ ముగ్గురైతే ఇప్పుడు ఒక బీభత్సమైన బ్యాటింగ్ లైనప్. ఇందులో కనీసం ఒక్కరు ఆడినా కూడా స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో, ఆ ఉద్దేశంతోనే కొన్నారు. ముగ్గురు ప్లేయర్స్ అయితే ఫెంటాస్టిక్. అండ్ ఫోర్త్ డౌన్‌లో హెన్రిచ్ క్లాసెన్. మీకు తెలుసు ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ చూస్తే ఒక బాంబులా కనిపిస్తుంది బ్యాటింగ్ లైనప్. సో, ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న ప్లేయర్స్ హెన్రిచ్ క్లాసెన్. సో, ఇతను వికెట్ కీపరే. ఇషాన్ కిషన్ నాకు తెలిసి ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. హెన్రిచ్ క్లాసెన్ ఫీల్డింగ్‌కి వెళ్ళిపోతాడని నేనైతే అనుకుంటున్నాను. సో, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇక్కడ ఈ నలుగురైతే విధ్వంసకర బ్యాట్స్‌మెన్. అండ్ 5వ నెంబర్‌లో ఈ బ్యాటింగ్ ప్లేస్ అయితే ఇప్పటికీ ఖాళీగానే ఉంది. నాకు తెలిసి అబ్దుల్ సమద్‌కి ఆర్‌టీఎం చేసి 5వ నెంబర్‌లో ఏస్తారు. సో, అబ్దుల్ సమద్ కూడా తనదైన రోజు విజృంభించే ప్లేయర్. సో, ఆ ఫిఫ్త్ డౌన్‌లో మీరు అనుకోవచ్చు ఇప్పుడైతే అబ్దుల్ సమద్‌ని ఇక్కడ పెట్టేయొచ్చు. సో, ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, 1 డౌన్‌లో ఇషాన్ కిషన్, ఫోర్త్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఫిఫ్త్ అబ్దుల్ సమద్. నాకు తెలిసి సమద్‌నే తీసుకుంటారు. డబ్బు కూడా తక్కువగానే ఉంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ నితీష్ కుమార్ రెడ్డి. మీకు తెలుసు ఇతడొక మంచి బిగ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ అండ్ బౌలర్. సో, సిక్స్త్ వరకు ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పటి వరకు టీమ్ సెట్ అయిన దాంట్లో అయితే ఈ సిక్స్త్ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉంది. 7 ప్యాట్ కమిన్స్. సో, ఇతడు కూడా ఒక బిగ్ హిట్టరే అండ్ ఇతడొక మంచి బౌలర్ కూడా. సో, ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్. సో, నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ వస్తాడు. నెంబర్ 8 హర్షల్ పటేల్. పేస్ వేరియేషన్‌తో వేస్తాడు అండ్ కొద్దిగా బ్యాటింగ్ కూడా చేయగలడు హర్షల్ పటేల్. సో, నెంబర్ 8లో హర్షల్ పటేల్ ఉంటాడు. నెంబర్ 9 రాహుల్ చహార్. పక్కా స్పిన్నర్ అండ్ ఇతను ఒక మిస్టరీ స్పిన్నర్ అని చెప్పొచ్చు. సో, స్పిన్ డిపార్ట్మెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఎప్పటినుంచో వచ్చే కరువు దీంతో తీరుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వెంటనే మహమ్మద్ షమి నెంబర్ 10. సో, మహమ్మద్ షమి ఫాస్ట్ బౌలింగ్ ఇతని స్పెషాలిటీ మనం చెప్పుకున్నాం. ఇతడు స్వింగ్ చేయగలడు అండ్ యార్కర్ వేయగలడు అండ్ స్లో బాల్ వేయగలడు అండ్ బౌన్సర్ వేయగలడు. సో, ఇతడు ఫిట్‌నెస్‌తో ఉంటే మాత్రం ఎస్ఆర్‌హెచ్‌కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 11లో ఆడమ్ జంపా. సో, ఇద్దరు స్పిన్నర్‌లను ఆడిస్తారో లేదో తెలియదు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉంటుంది కాబట్టి ఆడమ్ జంపా కూడా ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్. సో, మొత్తానికైతే టీమ్‌లో ఉన్న 10 మందిని ఈ విధంగా ప్లేయింగ్ 11లో పెట్టేయొచ్చు. ఇందులో ఒక అబ్దుల్ సమద్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాను. ఎందుకంటే అబ్దుల్ సమద్‌ను రేపు ఎలాగూ ఆర్‌టీఎం చేస్తారు. ఇంకొక ఆర్‌టీఎం కార్డ్ ఎస్ఆర్‌హెచ్‌కుంది. తక్కువ డబ్బుకెళ్తే మాత్రం తీసుకుంటారు. లేకపోతే చిన్న చిన్న ప్లేయర్సే. ఇంకా 10 మందిని కొనాలి మినిమమ్‌గా కనీసం. ఆ 10 మంది కోసం 10,15,00,000 ఉంది. అంటే ఒక్కరికి యావరేజ్‌గా 1,00,00,000 కంటే ఎక్కువ పెట్టలేరు. సో, ఇందులో ఒక 50,00,000 ప్లేయర్స్‌ని ఒక ఐదుగురిని తీసుకుంటారు. వాళ్ళకు దాదాపు 2,00,00,000 మిగతా వాళ్ళకి దాదాపు తక్కువ డబ్బొచ్చే ప్లేయర్స్, కొత్త యంగ్ ప్లేయర్స్ మాత్రమే ఛాన్స్ ఉంది. సో, బ్యాటింగ్ లైనప్‌లో ఎక్కడో ఇషాన్ కిషన్‌ని కొనడం బదులు వేరే వాళ్ళని కొంటే బాగుండేమో అని నాకు కొద్దిగా అనిపించింది. కాకపోతే ఇతను కూడా ఒక విధ్వంసకర ప్లేయరే. చూడాలి టీమ్ ఎలా సెట్ అవుతుందనేది. మీకెలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి.